వెల్కమ్ టు బిగ్ టీవీ. ప్రస్తుతం బిగ్ టీవీతో మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఉన్నారు. ఆనాటి టీఆర్ఎస్, ఈనాటి బీఆర్ఎస్లో కూడా కీలక పాత్ర పోషించిన కవిత కేసీఆర్ ముద్దుల తనయగా కూడా పలు పదవుల్ని అలరించారు. తదుపరి తను పార్టీ నుంచి బయటకు వచ్చారు. లిక్కర్ స్కామ్ కేసు నుంచి బయటపడ్డ తర్వాత బిగ్ టీవీతో కవిత మాట్లాడుతున్నారు. నమస్తే అండి కవిత గారు. సో రౌజ్ ఎవెన్యూ కోర్టు మీకు క్లీన్ చిట్ ఇచ్చింది, కానీ ఫర్దర్ స్టెప్గా వాళ్ళు హైకోర్టుకు కూడా వెళ్తున్నారు. కానీ కేటీఆర్ ఒక పర్టికులర్ కామెంట్ చేశాడు. మా ఓటమికి కారణం మద్యం పాలసీ కేసే అక్కడ ఢిల్లీలో, ఇక్కడ తెలంగాణలో. ఎందుకంటే 2022లో నమోదైన కేసు కాబట్టి 2023 ఎలక్షన్స్ వచ్చినాయి. సో అందులో ఎఫ్ఐఆర్లో మీ నేమ్ ఉండడమే ప్రధాన కారణంగా ఆ ట్వీట్ అర్థం. ప్రధానంగా ఒకటండి, మీరు ఇంట్రడక్షన్లో ఒక మాట చెప్పారు, నేను పార్టీలోంచి బయటకు వచ్చా అని. పార్టీలోంచి బయటికి రాలే, పార్టీలోంచి నన్ను సస్పెండ్ చేశారు. సో నేను బయటికి రాలేదు. రెండవది, సరే అన్ఫార్చునేట్లీ ఈ దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ తెరలేపినటువంటి ఒక వింత పోకడ ఏంటంటే, ఎవరైతే మాతో ఉండరో, ఎవరైతే మాకు అగెన్స్ట్గా థ్రెట్గా కనపడతారో ఆ పార్టీలన్నింటినీ, ముఖ్యంగా ప్రాంతీయ అస్తిత్వం ఉన్న పార్టీలు ఉండకూడదు, ఉంటే మతతత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగంగా నేను బలైన అనేటటువంటి విషయం నాకన్నా బలంగా కేసీఆర్ గారే పెద్దలు చెప్పడం జరిగింది. అవన్నీ పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీలో రకరకాలుగా వింతగా, విచిత్రంగా, విడ్డూరంగా, వెటకారంగా నా మీద చాలామంది మాట్లాడడం జరిగింది. అవన్నీ మీరు చూసినారు. సరే, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మాట్లాడినరా, బయటకు వచ్చినాక మాట్లాడినరా అనేటటువంటి అంశాలు, వాటి లోతులు పక్కన పెడితే ఓవరాల్గా లిక్కర్ కేసు అనేటటువంటిది అసెంబ్లీ ఎన్నికలప్పుడు పెద్ద చర్చలో ఉన్నటువంటి అంశం కాదనే విషయం ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీకు తెలుసు, ప్రజలుగా చూస్తున్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఎక్కడో చివరిగా 30వ కారణమో 40వ కారణమో ఇది అయితే అయ్యి ఉండొచ్చు కాక నేను కాదనట్లేదు, కానీ కేవలం లిక్కర్ కేసు వల్లనే ఓడిపోయినామని చెప్పి అర్థం వచ్చేటట్టుగా కేటీఆర్ గారు ఏదైతే ట్వీట్ పెట్టారో, అంటే కేసీఆర్ కూతురు కవిత కాబట్టే ఆ ఇష్యూ అనేది పర్టికులర్ కామెంట్ అర్థమవుతుంది. అంటే వేరే వాళ్ళు, ఇప్పుడు మీ పార్టీలో, ఆనాటి మీరు ఉన్న పార్టీలో వేరే వాళ్ళు టార్గెట్ అవుతే అంత పెద్ద ఇష్యూ కాకపోవచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రి కూతుర్నే అందులో ఇరికించడం అంటే మీకు తెలియని బిగ్ ఇష్యూ. భారతీయ రాజకీయాలలో మీకు తెలియని అంశం కాదు. అక్కడ ఆప్కు సంబంధించి మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ కానీ వాళ్ళ నాయకులు కానీ. సో గన్ పెట్టి కాల్చడం అనేది ఆల్రెడీ మీకు తెలియనిది ఏముంది, భారతదేశంలో 2 నేషనల్ పార్టీలు ఉండాలనేది కూడా ఒక పాలసీ ఉండొచ్చు కాక. నేనేమంటున్నా అంటే, శత్రువు గన్ పెట్టి కాల్చడం ఓకే, అది ఎక్స్పెక్ట్ చేస్తావు. శత్రువు అంటూ ఎట్లా కాలుస్తాడు. మిత్రుడు అనుకునేవాడు, మనవాడు అనుకునేవాడు మన పక్కన నిలబడాలని కోరుకుంటాం కదా. వాళ్ళు మనని గన్ పెట్టి కాలుస్తారని ఎక్స్పెక్ట్ చేయం కదా. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంది, నిన్న తీర్పు వచ్చిందండి. నేను ఒక మహిళగా మా కుటుంబ సభ్యులతో, నా చుట్టుముట్టుండే కార్యకర్తలతో సంతోషం పంచుకుంటున్నటువంటి సమయంలో, సరే తీర్పు వస్తే వచ్చింది, కేసులోంచి బయటపడితే పడ్డారు, కానీ ఈ కేసు వల్లే ఓడిపోయామని అంటే కనీసం గంట కూడా నన్ను సంతోషంగా ఉండనియలేదు. సో నా బాధ ఏంటంటే, నన్ను పార్టీలోంచి బహిష్కరించారు, ఓకే నేను బయటకు వచ్చిన, దేవుడి దయ ఉంది కాబట్టి కరెక్ట్గా నేను ఒక కొత్త ప్రయాణం ప్రారంభిద్దాం అనుకునేటటువంటి సమయంలో నాకు ఈ పెద్ద రిలీఫ్ వచ్చింది. వచ్చినప్పుడు ఆ రిలీఫ్ మీద ట్వీట్ చేస్తారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఈ కేసు వల్లే ఓడిపోయామంటే బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్స్ అన్నీ కవర్ చేసుకోవడానికి నన్ను ఒక కవచంలో వాడుకుంటున్నారనే భావన నాకు వచ్చింది. అది కరెక్ట్ కాదనేది నా వాదన. సరే, ఎందుకు మరి తవ్వుకోవాలి గతం అంటే, వారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి వారు ట్వీట్ చేయడం అన్నది అన్ని లోపాలను కప్పిపుచ్చుకొని కేవలం నన్ను ఒక కవచంగా వాడుకోవడం అది కరెక్ట్ కాదు. సో ఆ లోపాల మీద చర్చ జరగాలని నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అన్నా. బీఆర్ఎస్ పార్టీ అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత నియోజకవర్గాల వారిగా చర్చ పెట్టినటువంటి సందర్భంలో కూడా నేను ఓపెన్గా మాట్లాడాను, అందరు కార్యకర్తల ముందే మాట్లాడాను. నేను పార్టీలో కార్యకర్తల పక్షాన్ని ఎప్పుడైనా మాట్లాడాను, ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాను. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు, రేపు నేను పార్టీ పెడతాను, నేనన్నా కావచ్చు, ఫస్ట్ థింగ్ రాజకీయాల్లో ధైర్యం ఉండాలి, సెకండ్ థింగ్ ఓపిక ఉండాలి, థర్డ్ థింగ్ ఓటమిని అంగీకరించేటటువంటి ఆత్మస్థైర్యం ఉండాలి. ఇవి లేవనుకోండి, రాజకీయాలు ఎంత చేసినా ప్రజలు అప్రిషియేట్ చేయరు. అల్టిమేట్గా ఇవన్నీ ఉంటేనే నిలబడగలుగుతాం. రాజకీయాలు ఇస్ నాట్ 2020 గేమ్ కాదు కదండి, పెద్ద టెస్ట్ మ్యాచ్ నడుస్తూనే ఉంటుంది, ప్రజలతో ఉండాల్సినటువంటి సందర్భం ఉంటుంది. అందుకని నేను బలంగా ఆ వాదన, వారు పెట్టినటువంటి ట్వీట్ని నేను వ్యతిరేకించడం జరిగింది. మీరు పార్టీ నుంచి మిమ్మల్ని వెళ్ళగొట్టడం కావచ్చు, ఓవరాల్గా జరుగుతున్న ఇష్యూస్ కావచ్చు. కవిత తన తండ్రి, అంటే మామూలుగా తన తండ్రి పైన భుజం పైన తుపాకీ పెట్టి మొత్తం పార్టీనే కాల్చి పడేస్తుందన్న ఆరోపణ. అంటే నేనేమంటున్నా, నన్ను సస్పెండ్ చేసిన తర్వాత
నేను ఏం చేయాలి చెప్పండి? మీరు నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తారు? నన్ను అడగలేదు. పోనీ నేను ఏదైనా చేసిన పని తప్పు అనిపిస్తే షోకాజ్ నోటీస్ ఇచ్చి నువ్వు ఈ పని ఎందుకు చేసినావు, నువ్వు ఇట్లా ఎందుకు మాట్లాడినావు, ఇదేంటి అని అడగాలి. లేదు. అంతకుముందే నేను తెలంగాణ భవన్లో నా ప్రెస్లో నా బాధను వ్యక్తం చేశాను. కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ గారన్నా ఫోన్ చేసి ఏమైంది, ఎందుకు ఇట్లా మాట్లాడినావు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అనేటటువంటి మాట లేదు. ఒక పక్క స్వాంతన లేదు, ఇంకొక పక్క సొల్యూషన్ లేదు. అది ఏంటి అనే డైలమాలో ఉన్నటువంటి సందర్భంలోనే నన్ను పార్టీలోంచి బయటికి పంపించడం జరిగింది. సస్పెన్షన్ అయింది. సస్పెండ్ చేసిన తర్వాత నేనేం చేయాలి చెప్పండి? వాట్ షుడ్ ఐ డూ? నేను కూడా ఉద్యమం బ్లడ్డే కదండి నాది కూడా. అందుకే ఆ పార్టీ నన్ను సస్పెండ్ చేసినప్పుడు, ఆ పార్టీ నన్ను వద్దనుకున్నప్పుడు, ఆ పార్టీ నుంచి వచ్చిన పదవులు నాకు ఎందుకు అని ఎమ్మెల్సీ పదవికి నేను వెంటనే రాజీనామా చేసిన. సరే, స్పీకర్ గారు యాక్సెప్ట్ చేయడానికి టైం తీసుకున్న, చైర్మన్ గారు, నేను మాత్రం నా తరఫున నేను రాజీనామా చేసిన. ఎందుకంటే ఆ పౌరుషం ఉంటుంది. ఇప్పుడు నువ్వు వద్దనుకుంటే ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ, ఒక వ్యవస్థ కానీ, మనం వాళ్ళ వెంట పడి పరిగెత్తలేం కదండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి? నా ప్లేస్లో ఇంకోరు ఉంటే ఏం చేస్తారు? నా ప్లేస్లో కేసీఆర్ గారికి ఒక కొడుకు ఉంటే ఇప్పుడు సమాజం అంతా ఏమంటారు? అరే పెద్ద హీరో బై రెబెల్ అవుతున్నాడు అంటారు. నేను డాక్టర్ కాబట్టి అరే కేసీఆర్ గారి భుజం మీద తుపాకీ పెట్టి పేలుస్తున్నావా, కాలుస్తున్నావా? నేను పేలుస్తలే, నేను కాల్చలే. నన్నే గేట్ బయట వాళ్ళే పంపించారు. మీరు ఎందుకు అనుకుంటున్నారు రెబెల్ అని? నేను రెబెల్ అంటలేను. నేనేమంటున్నా అంటే సమాజం గురించి చెప్తున్నా. నా ప్లేస్లో ఒక మేల్ ఈ సిచ్యువేషన్లో ఉంటే డిస్కషన్ వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు ఏంది, కూతురు కాబట్టి సైలెంట్గా ఉండాలి, ఇంట్లో ఉండాలి. సస్పెండ్ చేసినాక సైలెంట్ ఎట్లా ఉంటాం? ఎందుకు సమాన స్థాయిలో పెంచండి కేసీఆర్. ఇప్పుడు కేటీఆర్ని రాజకీయాల్లో ఎలా మూమెంట్ చేసిండో, హరీష్ రావుని ఎలా చేసిండో, కవితను కూడా అలాగే చేసిండు కదా. అంటే మీరు రాజకీయాలు పరిశీలిస్తలేరని అర్థం. పరిశీలించడం మీన్స్ అంటే మిమ్మల్ని ఎంపీగా గెలిపించడం కావచ్చు, ఎమ్మెల్సీగా చేయడం కావచ్చు, అంటే మీకు ఒక మంత్రి పదవి ఇవ్వలేదనేది అప్పుడు జరుగుతున్న ఇష్యూ. లేదు, నేను ఎప్పుడు మంత్రి పదవి గురించి ఆశపడలేదు. సెకండ్ థింగ్, ఎమ్మెల్సీ ఇస్తాన్నప్పుడు కూడా నేను కోరిన వారిని, నాకు ఎంపీ ఇన్ఛార్జ్ ఇవ్వండి, నేను ఎక్కడైతే ఓడిపోయానో కష్టపడి మళ్ళీ అక్కడే గెలుస్తాను అడిగిన. పార్టీకి అవసరం ఉంది అని చెప్పి కన్విన్స్ చేసి ఇచ్చారు ఎమ్మెల్సీ తప్పితే నేను అడగలేదు. సెకండ్, ఓకే, ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలోంచి వచ్చే బెనిఫిట్స్ అనేకం వస్తాయి, ఆ పార్టీకి సంబంధించిన కష్టాలు కూడా అనేకం వస్తాయి. నేనేం కాదనట్లు. ఈ డిస్కషన్ అంతా ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది? నేను ఇంకా పార్టీలోనే ఉండి నన్ను సస్పెండ్ చేయకుండా ఉండింటే డెఫినెట్లీ ఈ డిస్కషన్ వ్యాలిడ్ అవుతుంది. నేను పార్టీలో ఉన్నన్నాళ్ళు నేనేం మాట్లాడినో మీరు చూడండి, నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నేనేం మాట్లాడుతున్నారో మీరు చూడండి, మీకు వ్యత్యాసం అర్థమవుతుంది. ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు ఆ వ్యవస్థను రక్షించే ప్రయత్నం ప్రతి ఒక్కరం చివరి వరకు ప్రయత్నం చేస్తాం. నేను అంతకన్నా ఎక్కువనే ప్రయత్నం చేసిన. ఇంకొక మాట అడుగుతా, నాకేదో ఎంపీ సీట్ ఇచ్చి గెలిపించిరు, ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిపించి ఎమ్మెల్సీ ఇచ్చిరు అని అంటున్నారు కదా. అంటే నేను ఏం చేయలేదు అండి పార్టీ కోసం, నేనేం ఉద్యమం చేయలేదు, గౌరవించింది. ఎస్, అట్లాంటప్పుడు అది ఫేవర్ ఎట్లా అవుతుంది? ఒక మనిషి చేసినటువంటి కష్టానికి ఫలితం అవుతుంది. ఇప్పుడు నేను ఒక సూటి ప్రశ్న అడుగుతా అండి. నేనైతే ఉద్యమంలో పాల్గొన్నాను. సబితా ఇంద్రారెడ్డి గారు ఏ ఉద్యమంలో ఉన్నారని తీసుకొచ్చి పదవి ఇచ్చారు చెప్పండి? ఇంకా వేరే ఉద్యమకారులు కానీ ఉద్యమంలో ముందున్న వాళ్ళు లేరా? శ్రీనివాస్ యాదవ్ గారిని తీసుకొచ్చి పదవులు ఇచ్చారు, కడియం శ్రీహరి గారిని తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రి చేశారు, సత్యవతి రాథోడ్ గారిని తీసుకొచ్చి పదవులు ఇచ్చారు. అంటే నేనేమంటున్నా అంటే ఉద్యమానికి సంబంధం లేనటువంటి వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చినప్పుడు ఈ ప్రశ్న రాకుండా ఉద్యమంలో ఉండి 24 hours కష్టపడి పార్టీలో ఉన్నప్పుడు కూడా కష్టపడ్డటువంటి నన్ను ఇచ్చారు కదా అంటే ఉట్టిగానే ఇలే కదా, డిజర్వింగ్ క్యాండిడేట్స్కి ఇస్తారు, నేను కాదంటలేను. అట్లనే డిజర్వింగ్ సత్యవతి రాథోడ్ గారు అనుకున్నారేమో, ఇచ్చారేమో, ఆ చర్చ పక్కన పెడదాం. సస్పెండ్ చేసే ముందు ఒక పద్ధతి ఉండాలి కదా, ఒక ప్రొసీజర్ ఉండాలి కదా. ఎవరైతే రవీందర్ రావు ఎమ్మెల్సీ గారు కూర్చొని కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడతారో ఆయననే నన్ను సస్పెండ్ చేసే కమిటీకి చైర్మన్. ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో అసెంబ్లీ ఎన్నికలలో, ఓడిపోయిన రోజు రవీంద్రరావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారో మీరు చూడండి. కేసీఆర్ గారిని ఆయన ఎంత దుర్భాషలు ఆడినో మీరు చూడండి. ఆయన్నేమో పార్టీలో ఉంటాడు, నన్నేమో పార్టీ బయటకు పంపిస్తారు. అంటే ఏంది ఇది అన్నది నా ప్రశ్న, అంతకుమించి ఏం లేదు. సరే, బీఆర్ఎస్ అనేది నేను నా జీవితంలో ఒక మూసేసిన పుస్తకం, జరిగిపోయినటువంటి అధ్యయనం అని చెప్పి బలంగా నమ్ముతున్నాను. నేను పర్సనల్గా కష్టాలు పడ్డది ప్రజలకు అవసరం లేదు, రాజకీయంగా జరిగినటువంటి పరిణామం కాబట్టి ఇంతవరకైనా నేను చర్చిస్తున్నాను. రేపటి నాడు నేను ప్రజల్లోనే ఉండాలనుకుంటున్నాను, ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నాను. కాబట్టి సొంతగా ఒక వేదిక, సొంతగా ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని తెలంగాణ ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నాను. ఆ దిశగా ముందుకెళ్తాను. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, కవిత కూడా ముఖ్యమంత్రి అవ్వడం కోసం బయటకు వస్తుంది అనేది బయట ప్రచారం. రేవంత్ రెడ్డి గారు అయినరా ఇంకోరైనరా అన్నది నాకు అనవసరం. నా పరిస్థితి, నేను ఏదైతే పార్టీలో 20 సంవత్సరాల నుంచి పనిచేసినో నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నాకున్న ఆప్షన్ ఏంటి? నేను పొలిటికల్గా ఉండాలనుకుంటున్నా, ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఏమీ పని చేయలేదు, చేయదు కూడా.
రాష్ట్రం ఇచ్చినప్పుడు పొలిటికల్గా తప్పితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేస్తలేరు, అంతకుముందు కూడా ఏం చేయలేదు. జాతీయ పార్టీల వల్ల ఏం కాదు. భారతీయ జనతా పార్టీ గుండు సున్న తప్ప మనకి ఏమి ఇవ్వలేదు, ఇక ముందు కూడా ఇయ్యరు. అట్లాంటప్పుడు పొలిటికల్గా సర్వైవ్ అవ్వాలి ఈ రాష్ట్రంలో అనుకునే వ్యక్తులకు బీఆర్ఎస్ మిమ్మల్ని బయటికి పంపింది, కాంగ్రెస్ ప్రజలకు ఏం చేయట్లేదు, బీజేపీ ఏం చేయట్లేదు. నాకున్న ఎనర్జీకి నాకున్న ఆల్టర్నేట్ ఏంటి? నేను ఒక వేదిక ఏర్పాటు చేసుకుంటున్నాను. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒక మహిళ ముఖ్యమంత్రి అవ్వాలని ఆస్పిరేషన్ పెట్టుకుంటే తప్పేంటి? నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్కి, నాకున్నటువంటి వరల్డ్ ఎక్స్పోజర్కి, నాకున్నటువంటి లిమిటెడ్ అనుభవానికి, అన్నిటికన్నా ఎక్కువ నాకున్నటువంటి చాలా బలమైన ఆకాంక్ష తెలంగాణ ప్రజలకు ఏదో చేయాలని, ఇవన్నీ కూడి ఒక వేదిక వస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుందని నేను భావిస్తున్నా. ఆ విశ్వాసంతో ముందడుగేస్తున్నాను. కవిత తీవ్రమైన అసంతృప్తికి గురి కావడానికి కారణం ఏంటి? మామూలుగా మీరు సస్పెన్షన్, ఇందాక లీడర్ల పేర్లు కూడా చెప్పారు, కానీ ఆ రోజు కూడా ఆ లీడర్లే మీకు కూడా బ్రహ్మరత్నం పట్టారు ఆనాటి పార్టీలో. ఎక్కడికి పోయినా కవిత, ఏ జిల్లాకు పోయినా ఒక ముఖ్యమంత్రి కూతురుగా మీకు అన్ని రకాలుగా మీకు యాటిట్యూడ్ ఉంటుండే, అన్ని రకాల మూమెంట్స్ ఉంటుండే. సో పార్టీ సస్పెన్షన్ కంటే ముందు ఇంటర్నల్గా మీ దగ్గర చర్చ జరగలేదా? నాన్నగారితో కానీ, మీ సొంత అన్నయ్యతో కానీ? నేను ఇందాక కూడా మీతో అదే అన్న, మీరు ఎందుకంటే ప్రజలు వేరే అనుకుంటారు కదా. నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీలో మీకు అన్ని రకాలుగా గౌరవం లభించిందని మీరు పదే పదే చెప్తున్నారు. నేను మీకు ఎగ్జాంపుల్, లేటెస్ట్ ఎగ్జాంపులే చెప్తాను. ఎప్పుడో నేను జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఒక 47 నుంచి 50 నియోజకవర్గాలు తిరిగినా అండి. మీరు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అంతా చూడండి, అసలు ఎక్కడ కనీసం మెన్షన్ కూడా ఉండదు. అవన్నీ పక్కన పెడదాం. నా సొంత కాన్స్టిట్యున్సీకి పోయి, నా సొంత జిల్లాలో మొత్తం బీఆర్ఎస్ పార్టీ అంతా వేదిక మీద నిలబడి సభ పెడితే కూడా కనీసం దానికి సంబంధించిన మెన్షన్ ఉండదు. సోషల్ మీడియాతోనే పార్టీలు బతుకుతా అంటే బతకవు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో ఎవరైనా లీడర్కి ఒక చిన్న రికగ్నిషన్ ఇవ్వాలంటే కూడా పార్టీ సోషల్ మీడియాలోనూ అక్కడో ఇక్కడో మాట్లాడతారు, వ్యక్తం చేస్తారు, ఇస్తారు. అటువంటిది ఎక్కడ పార్టీలో ఏది జరిగినా సమానమైనటువంటి గౌరవం అందరికీ లభించింది అనేటటువంటి అంశం మీద చర్చ పెట్టాలంటే చాలా టాపిక్స్ ఉన్నాయి. కాకపోతే నేను ఇందాక మాట్లాడినట్టు ఇది ముగిసిన అధ్యాయం. బీఆర్ఎస్ 100 జరుగుతాయి. మేము త్యాగాలు చేస్తాం ఒక సందర్భంలో ఫలితాలు అనుభవిస్తాం. అది పక్కన పెట్టండి. సో అల్టిమేట్గా బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ ఏ లక్ష్యం కోసం అయితే పుట్టిందో ఆ లక్ష్యం నుంచి దూరం అవుతున్నాం, ఉద్యమకారుల నుంచి దూరం అవుతున్నాం, అమరవీరుల కుటుంబాలకు చేయాల్సినంత చేయలేకపోయినాం, నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి 3 అంశాల మీద డివియేట్ అవుతున్నాం అనేటటువంటి విషయం పదే పదే నేను ఇంటర్నల్ వేదికల మీద అనేకసార్లు చెప్పడం జరిగింది. అంటే ఈ పాయింట్స్ అన్నిటి మీద ఆ రోజు కవిత ఏ వేదిక పైన ఎందుకు మాట్లాడలేదు? మరి ఇంటర్నల్గా చాలా మాట్లాడినామండి. ఇంటర్నల్గా రివ్యూస్ పెట్టినప్పుడు మీరు చూడండి, మీరు కార్యకర్తలతో మీరు టచ్లో ఉండొచ్చు, చాలా సీనియర్ జర్నలిస్ట్, మీరు అడిగి చూడండి. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా రివ్యూస్ పెట్టారు. అందులో కూడా నేను బలంగా అయిపోయిన కార్యకర్తలకు దూరం అయిపోయినాం, ఉద్యమకారులకు దూరం అయిపోయినాం, బయట నుంచి వచ్చిన ఎమ్మెల్యేస్ మన కార్యకర్తలను పట్టించుకుంటలేరు, బయట పార్టీల నుంచి అరువు తెచ్చుకున్న ఎమ్మెల్యేస్, ఇవన్నీ ఓపెన్గా చెప్పిన నేను. మీరు నిజామాబాద్ రివ్యూలో ఉన్నా, నేను కరీంనగర్ రివ్యూలో ఉన్నా, అడగండి ఎవరైనా. చాలా బలంగా వినిపించిన వాదన. అందరూ సీనియర్ నాయకులు ఉన్నారు, పార్టీ సీనియర్ నాయకులు. నేను కేసీఆర్ గారి దగ్గర కూడా చాలా బలంగా ఎమ్మెల్యేస్ విషయం కావచ్చు, ఇంకోటి కావచ్చు ఛాన్సాలు చెప్పడం జరిగింది. కాకపోతే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు అందులోకి తవ్వుకుంటూ పోయినాం అనుకోండి, అనేక అంశాలు ఉంటాయి, విచ్ ఇస్ నాట్ గుడ్. ఎందుకంటే ఆ సంస్థలో పనిచేసినాం. మీరు ఇదివరకు టీవీ9లో ఉన్నారు, ఇప్పుడు టీవీ9 గురించి డిస్కషన్ పెడితే బాగుండదు. మీరు బిగ్ టీవీలో ఉన్నారు కాబట్టి బిగ్ టీవీ గురించి మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు నా లైఫ్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది, నేను ఆల్టర్నేట్గా ప్రజల కోసం ఏదో చేయాలని ముందుకెళ్తున్నాను. డిస్కషన్ ప్రజెంట్ దాని మీద ఉంటే బాగుంటుందేమో అని నా బాధ. అంటే మీరు అర్థమైంది నాకు. అంటే మీరు అంటున్న పాయింట్ ఏంటంటే ఆ పార్టీతో నాకు సంబంధం లేని చెప్తున్నాను, కానీ ప్రతి సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ కవిత మాట్లాడుతుంది. తప్పిది. బీఆర్ఎస్ కంటే ఎక్కువ నేను కాంగ్రెస్ను మాట్లాడుతున్నా. కాకపోతే కానీ బయట జనాలు అట్లా అనుకోవట్లేదు. జనాలు ఎందుకు అనుకోవట్లేదు అంటే మీలాంటి ఛానళ్ళు స్పైసీగా ఉండే వార్తలు పికప్ చేస్తారు కదా. ఇప్పుడు బిగ్ టీవీ ఉందనుకోండి, నేను కేటీఆర్ని అంటే పికప్ చేస్తారు, నేను రేవంత్ రెడ్డిని అంటే ఇయ్యరు కదండి. మీరు నా ఏ ప్రెస్ మీట్ అన్నా చూడండి, ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా, నేను పాత ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తున్నాను. ఎందుకంటే నేను ఇష్యూ మాట్లాడుతున్నా, వ్యక్తులు మాట్లాడట్లేదు. అయితే నేను పాత ప్రభుత్వాన్ని విమర్శించిన అంశాలు తీసుకొని మీరు బ్రేకింగ్ వేస్తారు. రేవంత్ రెడ్డి గారిని అన్నదేమో ఎక్కడ వేస్తారో కూడా నాకు తెలియదు. అంటే మిమ్మల్ని కాదు, ఏ మీడియా అయినా స్పైసీగా ఉండేదే పికప్ చేస్తారు. సో ప్రజలకు అటువంటి ఒక భావన కలుగుతుంది. కాకపోతే నా దృష్టం బాగుండి ఇవాళ రేపు సోషల్ మీడియా ఉంది కాబట్టి, టోటల్ మా ప్రెస్ మీట్ అంతా లైవ్ ఉంటుంది కాబట్టి, ప్రజలు నేను ఈ ప్రభుత్వాన్ని విమర్శించింది కూడా పికప్ చేసుకొని అనేక మంది అనేక సమస్యల మీద కొట్లాడమని మా దగ్గరికి వస్తారు. అంటే మాకు వచ్చే ఫీడ్బ్యాక్ అట్లే వస్తుంది రాజకీయ నాయకులకి. చాలా మంది వచ్చి మీరు అక్క మొన్న ఈ ఇష్యూ మాట్లాడినరు, అంతకుముందు ఈ ఇష్యూ మాట్లాడినరు. ఆర్టీసీ డ్రైవర్లు అయితే పదే నన్ను అడిగారు, సమ్మక్క సారక్క పోయినప్పుడు
నేను తొవ్వలబోతుండే అంతా ట్రాఫిక్ జామ్ ఉండే, అన్ని బస్సులు ఉండే, ఒక 100 మంది డ్రైవర్లు అని ఉంటారు నాతో. అక్క మా ఇష్యూ మాట్లాడాను, అక్క మా ఇష్యూ వాళ్ళ ఇష్యూ అన్న తర్వాత నేను ఆర్టీసీ వాళ్ళ గురించి మాట్లాడినా. ఆ తర్వాత కూడా ఆర్టీసీ వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, వచ్చి కలిసారు పాపం, జిల్లా నుండి కూడా వచ్చి కలిసారు. సో నేనేమంటున్నా అంటే మా ఫీడ్బ్యాక్ ఏమో ప్రజల నుంచి వస్తుంది. సో మీరు మీడియాలో ఏం వేస్తారన్నది నేనైతే తక్కువ చూస్తా వాస్తవానికి. సో మీతో కూడా నా ప్రార్థన ఏంటంటే, నేను మాట్లాడే దాంట్లో పాత ప్రభుత్వాన్ని విమర్శించిన, కొత్త ప్రభుత్వాన్ని విమర్శించిన సమానంగా ఇవ్వాలి కవరేజ్ అన్నది నా రిక్వెస్ట్. మీ భుజం పైన తుపాకీ పెట్టి కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని వెనుక ఉండి రేవంత్ రెడ్డి కాలుస్తున్నాడు అనేది ఆరోపణ. అది ఎంతవరకు నిజం? ఇది ఒక్కటే నాకు అర్థం కాదండి. ఇప్పుడు కొత్తగా ఏ సంస్థ వచ్చినా అయితే కాంగ్రెస్ వెనుకుంది, లేకపోతే బీజేపీ వెనుకుంది అంటారు. బీఆర్ఎస్ని ఇప్పటికి కూడా మీ వెనుక బీజేపీ ఉందని ఒకళ్ళు అంటారు, మీ వెనుక కాంగ్రెస్ ఉందని ఒకళ్ళు అంటారు. నా విషయంలో మాత్రం స్పష్టత నేను ఇవ్వదలుచుకున్నా అండి. నా వెనుక ఎవరూ లేరు. నన్ను పార్టీలోండి సస్పెండ్ చేయడం వెనుక ఎవరు ఉన్నారు అది గమనించండి. ఇప్పుడు నా వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారంటే నన్ను సస్పెండ్ చేయించడంలో కూడా రేవంత్ రెడ్డి హ్యాండ్ ఉందా? మరి జర్నలిస్ట్ సర్కిల్లలో కూడా కాదు బ్రదర్, నేనేమంటున్నా, అసలు నేను ఇక్కడ ఈ పరిస్థితులు ఎందుకున్నా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేసినందుకే కదా. అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయించడం వెనకాల రేవంత్ రెడ్డి గారు చేయి ఉందా? మరి ఫస్ట్ అది ఆలోచించాలి. నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ వెనక ఎవరు ఉన్నారు? మరి అది నాకు తెలియదు. బీజేపీ ఉందా? మరి సో నా వెనక అయితే ఎవరు లేరు, నాకు సపోర్ట్గా ఎవరు లేరు. నెగిటివ్గా 100 మంది ఉన్నారు. నాకు సపోర్ట్గా నాకు తెలిసి ఉన్నది ఒకరు, తెలంగాణ ఆడబిడ్డలు, తెలంగాణ ప్రజలు. వాళ్ళ ధైర్యంతో నేను ముందుకే పోతా. నాకు సపోర్ట్గా అయితే ఎవరు లేరు. ఇవాళ పరిస్థితుల్లో రాష్ట్రంలో నేను కాంగ్రెస్కి వ్యతిరేకంగా కొట్లాడుతున్నా, బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కొట్లాడుతున్నా. ఇక బీజేపీకి నాకంటే డిఎన్ఏ కూడా పడదు, ఎప్పుడు కొట్లాటనే ఉంటుంది కాబట్టి అది నడుస్తూనే ఉంటుంది. మొదట మీరు జాగృతికి సంబంధించి ఈ మధ్య జరుగుతున్న పరిణామాల్లో మొదట కేసీఆర్ ఫోటోను పెట్టారు, తదుపరి ఫోటో ఎత్తేసారు, కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా కీర్తించారు. ఇప్పుడు కేసీఆర్ను విమర్శిస్తున్నారు. అంటే కేసీఆర్ పెంచిన కూతురు, కేసీఆర్ తీసుకొచ్చిన అంటే ఉద్యమంలో కావచ్చు మిగతా అంశాలు అన్నింటిలో ముందుంచిన తర్వాత ఎందుకు మళ్ళీ కేసీఆర్ను టార్గెట్ చేయాల్సిన అవసరం వచ్చింది? అంటే మీరు షార్ట్ ఫామ్లో చెప్తున్నారు, షార్ట్ ఫామ్లో చాలా విషయాలు మిస్ అవుతాయి. కేసీఆర్ గారి ఫోటోను నేను జాగృతిలో పెట్టింది నేను బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత పెట్టిన. 2006 నుంచి 2014 వరకు జాగృతిలో సార్ ఫోటో ఎప్పుడు పెట్టలేదు నేను. ఓన్లీ జయశంకర్ సార్ ఫోటో ఎప్పుడైనా, సార్ బతుకున్నప్పుడైనా, సార్ లేనప్పుడైనా జయశంకర్ సార్ ప్రెస్ మీట్లో ఒకటి ఇక్కడనే మీరు. ఎస్, బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వారు అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి, నేను రాజకీయంగా డీవియేట్ అవుతున్నా కాబట్టి ఇంకా కూడా వారి ఫోటోతో పోతే నాకు కరెక్ట్ కాదు. అదే ఫోటోతో నేను వెళ్తా అన్నారు మీరు. మొదట వెళ్ళను అని చెప్పి నేను ఎప్పుడు సార్ ఫోటో పెట్టుకుంటా అని చెప్పలేదు. ముందు లేదు, మధ్యలో నేను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు నన్ను బీఆర్ఎస్ నుంచి తీసేశారు కాబట్టి ఇండిపెండెంట్గా ఉన్నాను కాబట్టి వారి ఫోటో లేకుండా వెళ్తా అని చెప్పిన. సార్ ఫోటో పెట్టుకోవడమా పెట్టుకోకపోవడమా అన్న దాంట్లో పెద్ద చర్చ ఉండాల్సిన అవసరం లేదని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక పార్టీలో లేనప్పుడు ఆ పార్టీ నాయకుడు ఫోటో పెట్టుకోరు, సింపుల్. ఇది కూడా అంతే. కవిత వెనుక ఇప్పటికీ ఒక ఫెమిలియర్ లీడర్ అనేది ఒక చర్చ. అంటే మీన్స్ ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్లో, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలో, బీఆర్ఎస్లో పనిచేసిన సోకాల్డ్ లీడర్లో ఎవరు కూడా కవితకు ఎందుకు సపోర్ట్గా నిలబడలేదు? ఏం అవసరం అండి? ఇప్పుడు వాళ్ళ మీదనే కదా ఆరోపణలు చాలా. రాజకీయంగా మీకు తెలియదు ఏముంది, ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి లీడర్లు వెళ్తుంటారు, వస్తుంటారు. అందులోంచి వచ్చిన తర్వాత మీరు కూడా కండవకప్పి ఆహ్వానిస్తుంటారు. ఎందుకు రావడం లేదనేది. అంటే కవిత ఇప్పటికి కూడా వెనుక ఉన్న లీడర్లు అందరూ వీక్గా ఉన్నారు, కవిత ఏం చేయగలుగుతుంది అనేది వచ్చారు. ఫస్ట్ థింగ్ అండి, అసలు నేను పార్టీ పెట్టలేదు, ఇంకా మీరు అది మర్చిపోతున్నారు. పెట్టలేదు అంటే పార్టీకి పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ, స్ట్రాటజిక్గా ఉండాలి కదా. ఇప్పుడు నేను పార్టీయే పెట్టలేదు, వేదికనే క్రియేట్ కాలేదు, ఎవరిని రమ్మనాలే? నేను ఏమని చెప్పి రమ్మంటాం? పిలిచేటోళ్ళని కూడా, వచ్చేటోళ్ళు కూడా ఎందుకని వస్తారు? పొలిటికల్ పార్టీ పెట్టాలి, అది స్టెబిలైజ్ అవ్వాలి, స్ట్రాంగ్ ఉన్నాకనే వస్తారు ఎవరైనా కూడా. ఒక వాతావరణం క్రియేట్ కావాలి, లేదు ఈ సంస్థను, ఈ నాయకురాలు సస్టైన్ అవుతుంది అనుకున్నప్పుడు వస్తారు. రాజకీయాల్లో లావాదేవీలు ఆలోచించుకుంటారు కదా. నేను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత లావాదేవీలు ఆలోచించలేదు. నా వెనకాల ఎవరు ఉన్నారా, పెద్దోళ్ళు ఉన్నారా, చిన్నోళ్ళు ఉన్నారా చూసుకోలేదు. డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళిపోయినా నేను, అంతే. ఎందుకంటే ప్రజల ఇష్యూ మాట్లాడుతూ పోతే సొల్యూషన్ దొరుకుతుందని. మేము ఏదైతే జనం బాట కార్యక్రమం చేశామో దాంట్లో దాదాపుగా 10-12 పెద్ద పెద్ద ఇష్యూస్ సాల్వ్ అయినాయండి. నాకైతే చాలా సంతృప్తి కలిగింది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. సో నా ఫార్మేట్ ఏంటంటే పీపుల్ ఫస్ట్, తెలంగాణ ఫస్ట్. ఆ ప్రాతిపదికనే వేదిక ఏర్పాటు అవుతుంది. వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళకు వెల్కమ్, జాయిన్ కాని వాళ్ళకి ఇంకా వెల్కమ్, నో ప్రాబ్లం. ప్రజలు నాయకుల్ని చేయాలండి. నాయకులు వస్తే ప్రజల దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మరి అట్లా చూస్తే అంత పెద్ద పెద్ద నాయకులు ఉన్న పార్టీలు ఓడిపోతుంటాయి రాజకీయాల్లో. ఇప్పుడు అంత పెద్ద నాయకులున్న బీఆర్ఎస్ ఓడిపోయింది. మరి కాంగ్రెస్ ఆనాడు కంపారిజన్ అసలు వీళ్ళు అధికారంలోకి వస్తారా రారా అనుకున్నాం. రేవంత్ రెడ్డి సీఎం అవుతాడంటే అందరు నవ్విండ్రు, ఈయనడకెళ్ళి సీఎం అవుతాడు. తీరా కట్ చేస్తే సిచ్యువేషన్ ఏంది, 6 నెలల్లో సీన్ మారిపోయింది. సో రాజకీయాల్లో
ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతూ పోతే డెఫినెట్గా ప్రజలు ఇవాళ కాకపోతే రేపు ఆదరిస్తారు. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. సో నాయకులతోని పార్టీలు గెలవవు, ప్రజలతో గెలుస్తాయని చాలా బలంగా నేను నమ్ముతాను. ఒక చిన్న లాజికల్కి వచ్చారు. మూడోసారి బీఆర్ఎస్ గవర్నమెంట్కి వస్తే కవిత బయటకు వచ్చేదా బీఆర్ఎస్ పార్టీ నుంచి? అంటే 101% బయటకు వచ్చేదానండి. ఎట్లా అంటే ఏ రోజైతే రిజల్ట్ వస్తుందో ఆనాడే నేను నా భర్త ఇద్దరం రాజీనామా లెటర్లు జేబులో పెట్టుకొని పోయినాం, ఇచ్చేసి వద్దాం బయటికి అని చెప్పి. అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళేసరికి ఈ రిజల్ట్ బ్యాడ్గా వస్తుంది, బీఆర్ఎస్ ఓడిపోతున్న సమయంలో రాజీనామా చేసి బయటకు వస్తే బాగుండదు, ఓడిపోయింది కాబట్టి వెళ్ళిపోతున్నారని సైలెంట్ అయిపోయి అనుకోకుండా ఆ తర్వాత 15 days లోపల కేసీఆర్ గారికి అనారోగ్యం వచ్చింది, కాల్ ఫ్రాక్చర్ అయింది, తర్వాత హాస్పిటలైజ్ అయిన వారు. ఆ తర్వాత వితిన్ ఎ మంత్ నేను జైల్లో ఉన్నా. సో స్కోప్ లేదు. జైల్లోకి తీసుకెళ్లేటప్పుడు కూడా ఒకటే క్వశ్చన్ అడిగాను నేను, రాజీనామా చేయమంటారా అని అడిగా. వద్దు అన్నారు. అట్లానే ఉన్నా, ఎందుకంటే అప్పటికే అదే పార్టీలో ఉన్నా కాబట్టి. బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మీరు చూసారు, సస్పెండ్ చేశారు, చేసిన వెంటనే రాజీనామా చేసిన. సో పదవి అనేటటువంటిది ఎప్పుడు కూడా నేను ప్రజల కన్నా పెద్దది అనుకోలేదు. ఎందుకంటే అది కూడా నేను కేసీఆర్ గారి నుంచే నేర్చుకున్నా. ఆయన పదే రాజీనామా చేసి ప్రజల దగ్గర నుంచి తను ఒక లక్ష్యం కోసం ముందుకెళ్లే క్రమంలో ప్రజల్ని దగ్గర తీసుకున్నారు. ఇవాళ నాకు నియతి ఉంది కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ పెట్టిన భిక్షణ ఎమ్మెల్సీ పదవి కాబట్టి, పార్టీ నన్ను వద్దనుకున్నప్పుడు ఆ పదవిని పట్టుకొని నేను ఉండలేను కాబట్టి పదవిని వదిలేసి, సో బీఆర్ఎస్ అధికారంలో ఉంటే నేను ఉంటుంటున్నా అనే క్వశ్చన్కి నేను ఇవాళ ఎమ్మెల్సీ వదిలేయాల్సిన అవసరం లేదు. ఎందుకు వదిలేసిన? డెఫినెట్గా పెద్ద పదవి కదండి, పెద్ద వేదిక, ఇంకా 3 years ఉంది నాకు. ఎందుకు వదిలేసిన? బికాస్ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. నేను సీరియస్గా ఉన్నా, సిన్సియర్గా ఉన్నా, కమిటెడ్గా ఉండాలని ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను కాబట్టి రాజీనామా చేసిన. పవర్ శాశ్వతం కాదు. అది నన్ను పవర్లో ఉన్నప్పుడు దగ్గరగా కలిసిన ప్రతి ఒక్కరు చెప్తాను. నేను ఎప్పుడైనా అది చెప్తాను. ఎవరన్నా మేడం అంటే మేడం అనకరా నాయన, అక్క అనరా బాబు. ఇవాళ ఎంపీ ఉందని మేడం అంటావు, రేపు నుంచి కనబడవు, నువ్వు అక్క అని వీళ్ళు. డెఫినెట్గా రిలేషన్ ఉండాలి పీపుల్కి. పదవులు ఏముందండి, ఇవాళ వస్తే రేపు పోతాయి. పాలిటిక్స్ అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి పవర్ ఈజ్ నాట్ పర్మనెంట్, బట్ పీపుల్ ఆర్ పర్మనెంట్. ఐఎమ్ ట్రయింగ్ దట్. లెట్ us see, గాడ్ విల్ హెల్ప్ మీ, ఐ థింక్. కవిత బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తుంది. కవిత అమ్మ శోభకి, కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి మానసిక క్షోభ కలుగుతుందని భావించడం లేదు. అంటే బయట సామాన్య జనాలలో కూడా ఇట్లా మాట్లాడుతుంటే మనస్తాపం చెందుతాడుగా కేసీఆర్ అని చాలామంది అనుకుంటారు. అంటే పాలిటిక్స్లో మీకు ఇందాక చెప్పినట్టు పాలిటిక్స్ అనేది ఒకసారి పక్కన పెట్టండి. లేదు కదా, మా జీవితంలో పాలిటిక్స్, ఫ్యామిలీ, ఉద్యమం అన్నీ కలిసిపోయినాయి కదండి. అది ఒప్పుకుంటాం, అది ఎవరైనా ఒప్పుకుంటారు. అట్లాంటప్పుడు ఇప్పుడు జరుగుతున్నది కూడా మరి అదే కదా. ఏం చేస్తాం మా జీవితంలో? ఏదైనా బంధాలు, అనుబంధాలు అనేవి చాలా ఇంపార్టెంట్. మీ తెలియదు ఉంది, చిన్ననాటి స్మృతులు ఉంటాయి, ఆడుకున్న వ్యవహారాలు ఉంటాయి, ఒక అన్న, ఒక తమ్ముడు, చెల్లె అంటే రకరకాల ఇష్యూస్ ఉంటాయి. కానీ అవన్నీ పక్కన పెట్టిన కవిత డైరెక్ట్గానే హార్ష్గా మాట్లాడితే మళ్ళీ మీరు తప్పు చెప్తున్నారు బ్రదర్. నేను పక్కన పెట్టలే, నన్ను సస్పెండ్ దాని గురించి నన్ను సస్పెండ్ చేసే ముందు ఈ బంధాలు, అనుబంధాలు, చిన్నప్పటి స్మృతులు బీఆర్ఎస్ పార్టీకి ఎవరు గుర్తురాలేదు. నేను ఒక బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గారికి కాదు, 1000 మందికి రాఖీ కట్టుంటాం కనీసం. మొన్న రాఖీకి మీరు కేటీఆర్ కట్టనట్టుగా డిఫరెంట్ స్టోరీ. నేనేమంటున్నా అంటే అటువైపు నుండి కదా వచ్చింది, స్టార్ట్ అయింది ఫస్ట్. దీన్ని మీడియా కానీ ఇంకోరు కానీ నేనేదో పార్టీ వదిలేసి వచ్చినా, నేనేదో క్షోభ పెడుతున్నా అనేటటువంటి మాటలు మాట్లాడుతున్నా. నేను రాలేదు, బై చాయిస్ రాలేదు, బయటికి పంపారు. బయటికి పంపినాక ఏం చేస్తాం? ఆప్షన్ ఏముంది చెప్పండి. నేనైతే పని చేయాలనుకుంటున్నా కదా ప్రజలకు. పని చేసే క్రమంలో నేను దారి వేస్తాను. అంటే మీ అమ్మగారు కూడా మిమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం ఏం జరగలేదా? అంటే ఎందుకు బిడ్డ, లెట్ us not talk about family. నేనేమంటున్నా అంటే లెట్ us not talk about family. ఒక పొలిటికల్ డెసిషన్ జరిగిన తర్వాత యాజ్ అ పొలిటీషియన్ నా ముందున్న ఆప్షన్స్ ఏంది, ఆప్షన్స్ ప్రకారం నేను ముందుకు వెళ్తాను. ఆ ప్రాసెస్లో ఎవరు హిట్ అవుతారు అనేటటువంటిది ముందు ఆలోచించుకోవాలి, ఏ పార్టీ వాళ్ళైనా కూడా. జరిగింది, ఇక నుండి ఇంకా ముందు జరుగుతూనే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇంకొక పార్టీకి స్పేస్ ఉందని భావించవచ్చా? 100% ఉంది కదండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది మున్సిపల్ ఎన్నికలలో, ఏమాత్రం పర్ఫామ్ చేయకుండా కనీసం 2 సీజన్లు రైతు బంధు ఎగ్గొట్టి, పొలాలలో రైతులు కావలి కాశీ చచ్చిపోతున్న పంట కొనకుండా, నైట్ పూట కరెంట్ ఇస్తూ రైతులను ఇబ్బంది పెడుతూ, యూరియా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా, కనీసం మున్సిపాలిటీకి 1 రూపాయి ఇవ్వకుండా మున్సిపల్ ఎన్నికలలో రిజల్ట్ వచ్చింది. అంటే అర్థమైంది, ఫెయిల్ అయిన కాంగ్రెస్కి పాస్ మార్కులు తెప్పించడంలో బీఆర్ఎస్, బీజేపీ సక్సెస్ అయినాయి 2. అంటే వాళ్ళు ఏం పర్ఫామ్ చేస్తలేరు కాబట్టి ప్రజలకు ప్రభుత్వం యొక్క వైఫల్యాలు చెప్పలేకపోతున్నారు. మళ్ళీ డిఫాల్ట్గా ప్రభుత్వం గెలిచింది. అంటే రెండు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఫెయిల్ అయినాయి. ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు డెలివరీ చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది.
అటువంటప్పుడు డెఫినెట్గా ప్రజలు ఆల్టర్నేట్ చూస్తారు కదా. ఆ ఆల్టర్నేటివ్ స్పేస్లో రేపు పొద్దున జాగృతి ఉంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను. అంటే కవిత టార్గెట్ ఎవరు, బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ? నా టార్గెట్ ప్రజలండి. ప్రజలు బాగుండాలి. నేను ఎవరిని టార్గెట్ చేయట్లేదు, ఇష్యూస్ని టార్గెట్ చేస్తున్నా, పేదరికాన్ని టార్గెట్ చేస్తున్నా, ప్రాబ్లమ్స్ని టార్గెట్ చేస్తున్నా. అండ్ ఐఎమ్ షూర్ అవి టార్గెట్ చేస్తుంటే ప్రజలకు ఎక్కడో ఒక చోట కొంత మేలు అవుతూ ఉంటుంది. దానివల్ల మా పార్టీకి కానీ నాకు కానీ ప్రజలతో అనుబంధం ఏర్పడుతుంది. తద్వారా రాజకీయంగా స్పేస్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ఫోన్ ట్యాపింగ్ కేసులో వరుస విచారణ మీకు తెలియదే ఉంది. హరీష్, కేటీఆర్, సంతోష్ అందరు వరుసగా వస్తున్నారు. కేసీఆర్ నోటీసులు ఇచ్చి విచారించిన రోజు కూడా మీ నుంచి కొంత సానుభూతి కనిపించలేదు. ఎందుకని? సానుభూతి ఎందుకు ఉంటుందండి నాకు? అంటే పార్టీ నేతకు మీరు అందులో పనిచేసి వచ్చిన, అంటే సరే మిమ్మల్ని సస్పెండ్ చేసారు, అది పక్కన పెడితే సస్పెండ్ చేయడం ఎందుకు విచారిస్తారు అన్న క్వశ్చన్ని మీరు. నేను ఒక మాట చెప్పాను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో మీకు సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏదో విచారణకు ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీ చేసే డ్రామా అని మనందరికీ తెలుసు. ఎందుకంటే 2.5 ఏళ్ళుగా సాగదీస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఆ కేసు ముందుకు తెస్తారని చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు. మొన్న మున్సిపల్ ఎన్నికలు ఉండే కాబట్టి 2 రోజులు విచారణ అన్నారు. తర్వాత ఏం లేదు, మళ్ళీ ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికలు పెడితే మళ్ళీ విచారణ అంటారు. సో నేను ఒకటే చెప్తున్నా, ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు అయినా ఇంకో కేసు అయినా తొందరగా కంక్లూడ్ చేస్తే బాగుంటుంది. కంక్లూడ్ చేయకుండా దాన్ని సీరియల్ లాగా సాగదీసి దాంట్లో ప్రతిసారి వచ్చిన వాళ్ళల్లా వీరతిలకాలు దిద్దుకొని పెద్ద ఊరేగింపులు చేసుకొని విచారణకు హాజరవడము, దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏం లేదు, ప్రభుత్వానికి కూడా ఒరిగేది ఏం లేదు. కాబట్టి నేనేం సింపతి కూడా చూపించలేదు దాంట్లో. కొత్త పార్టీకి మీ తండ్రి కేసీఆర్ గారు ఆశీస్సులు కవిత కోరుకుంటుందా? అంటే ఆశీస్సులు ఉండాలని భావిస్తున్నారా? అంటే యాజ్ అ ఫాదర్ డెఫినెట్లీ నేనేం చేసినా సక్సెస్ అవ్వాలని అని అనుకుంటారు. యాజ్ అ మదర్ అనుకుంటారు. పొలిటికల్గా రైవలరీ ఉంటే ఉండొచ్చు, పొలిటికల్గా కాంపిటీషనే ఉంటే ఉండొచ్చు. కానీ పొలిటికల్గా మాత్రం కలిసేది లేదు, పొలిటికల్గా మాత్రం సలహాలు తీసుకునేది లేదు, మాట్లాడేది లేదు. తండ్రిగా డెఫినెట్గా ఆశీర్వాదం వరద ఉంటుందని నేను అనుకుంటున్నాను. 2 నెలల్లో మీ కొత్త పార్టీ వస్తుంది అనుకుంటా. అంటే నెక్స్ట్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకి మీ పార్టీ లైన్లో ఉంటుంది అనుకుంటా. సో మీ పార్టీ అంటే ఎలా ఉండబోతుంది? మీ పార్టీకి సంబంధించిన రూపురేఖలు కానీ, మీ అంబిషన్స్ ఏంటి, ప్రజలకు ఏం చేయాలని చెప్పి కవిత అనుకుంటుంది? ఇవన్నీ పార్టీ లాంచ్ రోజు చెప్పాలనుకుంటున్నాను. 100% చెప్పచ్చు. అయితే ఒకటి, ఈ 3 పార్టీలు ఎక్కడైతే ఫెయిల్ అయినాయో ఆ స్పేస్లో మేము పనిచేస్తాం. ఒక మానవీయ కోణంలో పనిచేస్తాం. పర్టికులర్లీ ఏదైతే పేద ప్రజలకు అందాల్సినటువంటి పథకాలు, ఫలితాలు ఉంటాయో అవి తేవడంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధిగా ఉండి పనిచేస్తాం. ఆ వారధి అనేటటువంటిది ఉట్టిగానే రాదు. ఈ ప్రభుత్వం ఎవరికి కూడా పేద ప్రజల పక్షాన ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటికీ లోపాలు ఉన్నాయనుకుంటారా తెలంగాణ ప్రజలకు? ఇప్పటికీ అంటే పథకాలు కావచ్చు, వాళ్ళకి రావాల్సిన ఏదైనా సరే వాళ్ళకు ఇక్కడ నష్టపోతున్నారు అనేది భావిస్తుందా కవిత? ఎక్కడన్నా పాయింట్అవుట్ చేసిందా? 100%. మేము జనం బాటలో చూసి చెప్తున్నటువంటి అంశాలే మీకు చెప్తున్నాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ లక్ష్మి పథకం ఉందనుకోండి, ఇవాళ ఓపెన్ సీక్రెట్ 10,000 తీసుకొని ఇస్తున్నారు అక్కడ ఉండేటటువంటి మనుషులు. అట్లాంటివన్నీ ఫైట్ చేయాలి, వాటిని క్లియర్గా చెక్స్ వచ్చేటట్టు చేయాలి. దాంతోపాటు ప్రభుత్వం తులం బంగారం ఇస్తా అన్నది, దాని మీద ఫైట్ చేయాలి. మహిళలు ఉన్నారు, 2,500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్తే మహిళలందరూ కూడా అన్నాడు నమ్మి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. ఇవాళ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్లు ఇచ్చుడు, కోటీశ్వర్లను చేస్తా అని చెప్తే ఇంతవరకు 2,500 రూపీస్ ఇవ్వలేదు. అది పెట్టాలే బడ్జెట్లో అని ఉద్యమాలు చేస్తున్న ఏకైక సంస్థ జాగృతి. ఇవ్వాలి ఏ ప్రతిపక్షం కూడా అడగట్లేదు. డెఫినెట్గా మహిళల పక్షాన అడుగుతాం. కౌలు రైతులు ఉన్నారు, వాళ్ళ పక్షాన మాట్లాడతాం. రైతు కూలీలు ఉన్నారు, వాళ్ళ పక్షాన. అందరికన్నా ఎక్కువ అండి ఒక మాట, ఇవాళ ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయని చెప్పి మొత్తం ప్రపంచం అంతా గగ్గోలు పెడుతుంది. ఏం చేస్తుంది చెప్పండి గవర్నమెంట్? ఏఐ ద్వారా ఉద్యోగాలు పోయేటటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. కనీసం ఏమైనా ఆలోచిస్తుందా ప్రభుత్వం? ఒక పాలసీ అన్నది తెచ్చిందా? అరే మీరు భయపడకండి, మేము సెక్యూరిటీ ఎట్లా చూస్తాం అంటే, నిన్నగాక మొన్న ఒక అమెరికన్ కంపెనీ ఒక్కటే రోజు CEO సింగిల్ ట్వీట్లో 4,000 మందిని తీసేసారు. ఈ మధ్య అమెజాన్ కూడా 15 లక్షల మంది తీసేసారు. మరి అట్లాంటప్పుడు రేపు పొద్దున హైదరాబాద్ ఎట్లా నడుస్తుందండి? సర్వీస్ సెక్టర్ మీద నడుస్తుంది. మరి అటువంటి సర్వీస్ సెక్టర్ రేపు పొద్దున 7,000 మంది ఉద్యోగులను తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇన్ని రోజులు ఆ ఉద్యోగులు పనిచేసినప్పుడేమో వాళ్ళు ట్యాక్సీలు కడితే ప్రభుత్వం నడిచింది. ఇప్పుడు కనీసం మరి ఆ ట్యాక్స్ రిటర్న్ ఇస్తారా? ఏం చేస్తారు మీరు? వాట్ విల్ యూ డూ ఫర్ ద ఐటీ ఎంప్లాయీస్? ఆలోచిస్తున్నా. సో వీ విల్ ఫైట్ ఫర్ దోస్ ఐటీ ఎంప్లాయీస్, వీ విల్ ఫైట్ ఫర్ ద యూత్, వీ విల్ ఫైట్ ఫర్ ద ఉమెన్. 1-2 కాదు, ప్రతి ఇష్యూలో ఫైట్ చేస్తాం. ఒక మంచి మానవీయ కోణంలో పనిచేసేటటువంటి పార్టీగా మా పార్టీ ఉంటుంది. కవిత కొత్త పార్టీకి సంబంధించి మీరు అవి చెప్పదలుచుకున్నారు. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ బ్యాక్ వెళ్దాం. లిక్కర్ కేసులో మీ క్లీన్ షీట్ వచ్చిన తర్వాత ఒక లేడీగా, ఒక మహిళగా మీ ఫీలింగ్ ఏంటి? అంటే డెఫినెట్గా ఒక 4 years విపరీతమైన స్ట్రెస్లో ఉన్నాం ఫ్యామిలీ అంతా. నన్ను అరెస్ట్ చేసిన రోజు కూడా మా అబ్బాయి పాపం వాడి బోర్డ్ ఎగ్జామ్స్ ఉండే, ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉండే, ఆర్య చిన్నోడు. ఆ రోజు ఆ 15-20 days అయితే లిటరలీ నరకయాతన.
ఆ తర్వాత నెమ్మదిగా పిల్లలు కూడా అర్థమైంది, వాళ్ళు కూడా స్ట్రాంగ్ అయినరు. కాకపోతే నిన్నొచ్చిన రిలీఫ్ అనేటటువంటిది మాత్రం అల్టిమేట్లీ ప్రకృతి ఇచ్చినటువంటి వరం. నేచర్ హెస్ బ్లెస్డ్ మీ, గాడ్ హెస్ బ్లెస్డ్ మీ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో ఇట్లా జరుగుతుంది. మేము ఏదైతే మొదటి నుంచి చెప్తూ వస్తున్నామో ఇది కేవలం పొలిటికల్ కేసు, దీంట్లో ఏమీ లేదు, అందరినీ టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని చెప్పాము, అదే జరిగింది. బట్ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నాకు పోయినటువంటి ఆ 5.5 months ఎవరు తిరిగిస్తారు? 125 రోజులు ఎవరు తిరిగిస్తారు? దానికి ఏమి జవాబుదారీ? అంటే అప్పుడు మీ మానసిక స్థితి కానీ జైల్లో ఉన్నప్పుడు అప్పటి పరిస్థితులు ఏంటి అసలు? అంటే ఒక్కటండి, ఇప్పుడు మనము జనరల్గా మన బార్డర్ దాటితేనే అనీజీగా అనిపిస్తుంది ఎవరికైనా. ఓ చిన్న క్షేత్రానికి ఏదైనా గుడికి పోయి వస్తేనే అడే టిఫిన్ బాగాలేదురా పోయి, అన్నం బాగాలేదురా పోయి అని 2 రోజులకే మనకి ఏదో అయిపోయినట్టు ఫీల్ అవుతుంటారు. ఆ తీహార్ లాంటి ప్లేస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ హిందీ, నాకు హిందీ బాగానే వచ్చు, ప్రాబ్లం హిందీ కాదు, కానీ మన ప్లేస్ కాదు అనే ఒక బెరుకు ఎంత పెద్దవాళ్ళకైనా, ఎంత ధైర్యం ఉన్న వాళ్ళకైనా అది ఒక రకంగా ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఆ ప్లేస్ కావచ్చు, ఆ వాతావరణం కావచ్చు, వాళ్ళ బిహేవియర్ కావచ్చు, డెఫినెట్గా ఇబ్బందికరంగా ఉండే, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ఒక 15 days ఎప్పుడైతే ఈ చిన్న బాబు కొంచెం సెటిల్ అయ్యాడు, పెద్దోడు వచ్చాడు వాడి దగ్గరికి అని తెలిసిన తర్వాత రిలాక్స్ అయ్యాను. బట్ వెంటనే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయినప్పటికీ అక్కడ అనేక మంది మహిళలతో మాట్లాడి తెలుసుకున్నటువంటి విషయాలు చాలా నిజంగా ఆశ్చర్యానికి గురి చేసినాయండి నన్ను. డబ్బులు లేక ఒక 5 years నుంచి ఒక లేడీ ఉంటుంది జైల్లో, అందులో బెయిల్ వేయలేక, అట్లా బెయిల్ వేయలేక నెలలు సంవత్సరాల తరబడి ఉన్న లేడీస్ అయితే ఎంతోమంది ఉన్నారు. అంటే ఇవన్నీ చూసిన తర్వాత న్యాయ వ్యవస్థలో కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది. చాలా 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 మార్పు రావాలి. ఎక్కువ మంది బేసికలీ జడ్జిలు కావాలి. ఇంటర్నల్గా వెళ్ళి వాళ్ళ సాధక బాధకాలు చూసినప్పుడే ఆ వాటికి పరిష్కారం లభిస్తుంది. అంటే ఒకటేమో మీరు అన్నట్టు గవర్నెన్స్లో ఏం చేయాలి, లాయర్స్ ఏం చేయాలి, జడ్జిల వ్యవస్థలో ఎట్లా మార్పు రావాలి, అసలు జైలు వ్యవస్థ ఎట్లా ఉండాలి, స్పిరిచువల్గా కూడా చాలా మారుస్తుందండి మనుషులు జైలు. నాకు జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత లైఫ్ ఎంత విలువైనది, యూ షుడ్ లివ్ 1 day at a time. ఎక్కువ ఆలోచించవద్దు, బ్రెయిన్ పాడు చేసుకోవద్దు. ఈరోజు మంచి పని చేసినావా లేదా, రేపు మంచి పని చేసినావా లేదా, దాని గురించి ఆలోచించాలి. ఆ లైన్లో పోతుంది. ఈ కేసు వల్ల వ్యక్తిగతంగా కవిత ఏం కోల్పోయిందంటే ఏం చెప్తుంది? ఏం కోల్పోలేదండి. చాలామంది మంచి వాళ్ళుగా నటిస్తున్న పక్కన ఉన్న వాళ్ళని కోల్పోయినాం, సంతోషం. చాలా బరువు పోయింది జీవితంలో, ఎవరి రంగేందో బయటపడ్డది. ఉండేటోళ్ళు గట్టిగా ఉండేటోళ్ళు ఉన్నారు, పోయేటోళ్ళు పోయినరు. సో హ్యాపీ. ఉన్నవాళ్ళు మనతో ఉన్నోళ్ళు మంచోళ్ళు ఉన్నారు, పోయిన వాళ్ళు మన కష్టంలో ఉన్నప్పుడు వదిలేసిపోయారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. దేవుడు అట్లా మంచి పని చేసిండు, హెల్ప్ చేసిండు అని అనుకుంటున్నాను. కడిగిన ముత్యం అని మీరు ఒక వర్డ్ వాడారు, కానీ కేసు మచ్చ అనేది జీవితకాలం ఎప్పటికీ పోదు. ఇటు ముత్యం వేరు, అటు మచ్చ వేరు. See, there are some scars that you should show off. అండ్ వీరునికి మచ్చలు అనేటటువంటిది ఆయన వీరత్వాన్ని గుర్తని కొన్ని సామెతలు ఉంటాయి. కత్తి యుద్ధం చేసే టైంలో చెప్పే సామెతలు అన్నట్టు ఇట్లా మచ్చలు ఉంటాయి. ఇప్పుడు పెద్ద శూరుడు రాబోయి బతికొచ్చిండు ఉద్యమంలో, యుద్ధంలో కూడా ఇంకా మరి అదే అనుకోవాలి కదా. ఎందుకంటే కేసు మొత్తం పోయింది అంటే బీజేపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, పోలే మేము ఆడిపోతున్నాం అంటున్నారు. సో అల్టిమేట్గా ఒక యుద్ధం అయితే చేసినాం, అందులోంచి నీతి పక్షాన ఉంది కాబట్టి, న్యాయం పక్షాన ఉన్నాం కాబట్టి దేవుడి దయ వల్ల బయటకు వచ్చినాం. ఇక ముందు మాత్రం ఎటువంటి ఆలోచన లేని ఏమంటారు పనులు చేసేటటువంటి పార్టీల కంటే, ఎస్పెషలీ బీజేపీ లాంటి పార్టీలకు ఇంకా బలంగా బుద్ధి చెప్పాలనే సంకల్పం కూడా బలపడింది. ఫ్యూచర్లో మాత్రం బీజేపీ లాంటి పార్టీలను ఎక్స్పోజ్ చేయాలి, బాగా ఎస్పెషలీ యూత్లో ఎక్స్పోజ్ చేయాలి. ఆ గోల్తో ముందుకెళ్తున్నాం. మీరు అన్నట్టు మచ్చ చంద్రుని కూడా ఉంటుంది కాబట్టి అట్లనే వెలుగుతామేమో, మా పార్టీ కూడా బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. రామచంద్రరావును అరవింద్ అంటే కేసు అయిపోలేదు, వాడు ఆయన కామెంట్ల పైన ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్తామండి, ఆ బీజేపీ వాళ్ళకి లాజిక్ ఉండదు, పాడు ఉండదు. అది అంతకుముందు కూడా ఇట్లనే సీఎం గారు కూడా నా బెయిల్ అప్పుడు కమెంట్ చేస్తే కోర్టు పిలిచి మొట్టికాయలు వేసింది, క్షమాపణ చెప్పించుకుంది సీఎం గారితో కూడా. సో అట్లనే వీళ్ళది కూడా మా లాయర్కి చెప్తాం, మరి ఏమైనా ఉంటే చూడండి రా బాబు వీళ్ళని ఏం చేయాలి అని చెప్పి. కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది నిన్న రామచంద్రరావు గారు మాట్లాడిందని మాటల్లో, నాకు కాదు తెలంగాణ ప్రజలకి, అవుట్ రైట్గా 100% తప్పున్నా లేకున్నా బీజేపీ వాళ్ళు అనుకుంటే జైలుకు పంపుతారు, బీజేపీ వాళ్ళు అనుకుంటే కేసులు కడతారు అన్నది మాత్రం తెలంగాణ ప్రజలకు అర్థమైంది. సో ఇప్పుడు కేసులు కడుతురు బీజేపీ వాళ్ళు అంటే అర్థమైందంటే మనం వాళ్ళకి పొలిటికల్ థ్రెట్కి కనపడుతున్నాం కాబట్టి, మనం ఎదుగుతున్నాం కాబట్టి బీజేపీ వాళ్ళు కక్ష సాధిస్తారనేది అర్థమైంది. సో ప్రజలు ఆ విషయం గమనించాలని కోరుతున్నారు. నిన్న రిలాక్స్ అయిన తర్వాత, అంటే మద్యం కేసు రిలాక్స్ అయిన తర్వాత తను కేజ్రీవాల్ తీవ్రంగా ఏడ్చిన సందర్భం చూసారు మీరు.
మనీష్ సిసోడియా కానీ. సో మీ మధ్య ఏమైనా మాటల సందర్భం వచ్చిందని? అసలు తెలియదండి వాళ్ళు నాకు. నేను నేను నిన్న ఎవరు ఇంగ్లీష్ ఛానల్లో అడిగితే కూడా అదే చెప్పి నేను ఆయన ఒకటిసారి కలిసిన కేజ్రీవాల్ అన్నట్టు ఆయన మన ఈడ సార్ దగ్గరికి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు కలిసినాను తప్పితే ఆయన నాకు తెలియదు మనిషి. అంతకుముందు ఎప్పుడో పాతకాలంలో ఉద్యమం కాలంలో ఎప్పుడో సడన్గా ఎక్కడో బర్త్డే విషెస్ చెప్పినట్టు గుర్తుంది తప్పితే అసలు తెలియదు నాకు మనిషి తెలియదు. ఆ సిసోడియా అన్నట్టు ఆయన అసలుకే తెలియదు నాకు ఆ మాత్రం కూడా. కేజ్రీవాల్ గారు నన్ను ఒకసారి కలిసిన తప్పితే అసలు సిసోడియా అన్నట్టు ఆయన కూడా అసలే తెలియదు నాకు. సో నిన్న కూడా ఎవరో అడిగితే నాకు తెలియదు రా బాబు వాళ్ళు ఎవరో తెలియదు నాకు. అందుకే మోకాలకి బోడిగుండుకు మూడేసినట్టు ఉంటుంది అన్నట్టు ఆ కేసు మొత్తం. రీసెంట్గా మున్సిపల్ ఎన్నికల్లో మీకు సపోర్ట్ చేసిన పార్టీ వడ్డపల్లి తను ఆటోమేటిక్గా మళ్ళీ మాట మార్చి వెళ్ళిపోవడం ఏమైనా అసంతృప్తి గురి చేసింది కవితని? ఏం లేదు, చాలా చూసినాం కదండి రాజకీయాల్లో. విచిత్రం ఏమనిపించిందంటే సరే ఈయనంటే చైర్మన్ గారు గెలిచిండు ఆయన కన్ఫ్యూజన్లు ఉండొచ్చు కానీ ఒక చిన్న మున్సిపాలిటీ 10 సీట్ల మున్సిపాలిటీ చైర్మన్ని ముఖ్యమంత్రి గారు పిలిపించుకోవడం అన్నది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే బీఆర్ఎస్ అట్లా చేసి ఫెయిల్ అయింది. ప్రతిపక్షం లేకుండా వైఎస్ఆర్ ఎల్పీని విలీనం చేసుకొని, టీడీపీ ఎల్పీని విలీనం చేసుకొని, సిపిఐ ఎల్పీని విలీనం చేసుకొని, కాంగ్రెస్ని విలీనం చేసుకొని, ఇట్లా అన్నిటిని విలీనం చేసుకొని ప్రతిపక్షం లేకుండా చేసి మేమేదో సాధిద్దాం అనుకుంటే ప్రజలకు కోపం వచ్చింది. ఇవాళ సీఎం గారు అటువంటి వ్యవహార శైలికి బీజం వేసినారు. మొన్న ఒక మున్సిపాలిటీ ఒక చిన్న పార్టీ గెలిచింది ఏమవుతుంది దాంతో ఉండనియొచ్చు కదా. వెంటనే పిలుచుకొని కాంగ్రెస్ కండువా వేయబోతే ఎవరో చెప్పినట్ట కండువా వద్దు ఫోటో తీసుకోండి అని. సో ఫోటో తీసుకొని వాళ్ళు బయటకు వచ్చారు. బట్ అల్టిమేట్గా ఏంటంటే ఇది మాదే కాంగ్రెస్దే అనేటటువంటి ఒక ఇండికేషన్ ప్రజల్లో పంపించారు. ఏమొస్తుంది దానివల్ల? ఆల్రెడీ యూ హ్యావ్ 180%. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్? వై షుడ్ యూ హ్యావ్ 1 more? సో ఆ సహనశీలత లేకపోవడం అతిపెద్ద లోపం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి అని నేను అనుకుంటాను. అంటే మరో షర్మిల కవిత అవుతుందా అనేది జనాలు ఇప్పటికి కూడా టాక్ నడుస్తుంది. అంటే షర్మిల తెలంగాణలో ర్యాలీలు కానీ మిగతా ఉద్యమాలు చేసిన సందర్భాలు తదుపరి ఆటోమేటిక్గా ఏపీకి వెళ్ళిపోవడం. సో కవిత భవిష్యత్తు రాజకీయాలకు తెలంగాణ ప్రజలకు దిక్సూచిగా ఉంటుందా, తెలంగాణలో తిరిగిన షర్మిల్లాగా కనుమరుగా అవుతుందా అని చాలామంది ఒక డైలమా. ఒకటండి నేను ఒకటి బలంగా చెప్పదలుచుకున్నాను. నేను ఒక వ్యక్తిగా రాజకీయాల్లో ముందడుగేస్తున్నా. సో నన్ను ఓన్లీ మహిళలతో కాకుండా పార్టీ పెట్టి ఫెయిల్ అయిన అందరు పురుషులతో కంపేర్ చేస్తే సంతోషిస్తాను. చిరంజీవి గారితో అయినా, దేవేందర్ గౌడ్ గారితో అయినా, ఇంద్రారెడ్డి గారితో అయినా, చెన్నారెడ్డి గారితో అయినా, ఇట్లా అనేక మంది ఉన్నారు కదా. పార్టీలు పెట్టిన నేతలంతా పార్టీ పెట్టి ఫెయిల్ అయినారు, పార్టీ పెట్టి సక్సెస్ అయిన నాయకులు కూడా ఉన్నారు. ఎన్టీ రామారావు గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు. సో అట్లా కంపేర్ చేయాలి కానీ నేను లేడీని కాబట్టి ఈమె కూడా షర్మిల్లాగా అవుతుందా, ఈమె కూడా షర్మిల్లాగా అవుతుందా అనడం ఫస్ట్ తప్పు. అది ప్రజల్ని కూడా కోరుతుంది. ఎందుకు వస్తుంది ఆ టాక్? ఎందుకు వస్తుంది అంటారు? అంటే ఒక చులకన భావం ఉంటుంది కదా మహిళల మీద, వీళ్ళు ఏం చేస్తారులే అనేటువంటి ఒక భావం ఉంటుంది. కాకపోతే ప్రజలు కానీ ముఖ్యంగా జర్నలిస్టులు, పొలిటికల్ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నేలలో రాణి రుద్రమకు కూడా ఈజీగా ఏం రాలే రాజ్యం. ఆమె కూడా చాలా ఫైట్ చేసి పోరాడితేనే వస్తుంది. చాకలైలమ్మకు కూడా ఇప్పుడు కూడా మనం చెప్పుకుంటున్నాం గర్వంగా, అంటే కొట్లాడింది కాబట్టి. సో నాకు మాత్రం నా డిఎన్ఏలో కొట్లాట ఉంది. సో నేను ఫైట్ చేస్తూనే ఉంటాను. పదవులు ఇప్పుడు వస్తాయా అప్పుడు వస్తాయా, ఈ రేపటికే వస్తుందా తెల్లారెటికే వస్తాయి, ఇవి ఇష్యూ కాదు. ప్రజలు ప్రైమరీ ఇష్యూ. ప్రజల కోసం పనిచేస్తుంటే బై డిఫాల్ట్ పదవులు వస్తాయి, బై డిఫాల్ట్ ప్రభుత్వాలు వస్తాయి. కాబట్టి నేను ప్రజల కోసం పనిచేసుకుంటూ వెళ్తాను. సో నన్ను కంపేర్ చేయాలనుకుంటే యూ కంపేర్ మీ విత్ ఎవ్రీబడి. ఒక వ్యక్తిగా కంపేర్ చేయండి, ఒక మహిళగా కంపేర్ చేసి షర్మిల ఇట్లా అయింది, షర్మిల అట్లా అయింది అంటే ఏమైంది? షర్మిలకు బాగానే ఉంది కదా, ఆమె పోయి మంచిగా అక్కడ పీసీసీ ప్రెసిడెంట్ అయింది, హ్యాపీగా ఉంది. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కవిత వెళ్ళబోతుంది. ఎందుకంటే గ్రామస్థాయి ఎన్నికలు అవన్నీ ప్రజలకు దగ్గరగా నిలబడుతున్న ఎన్నికలు. అంటే ప్రజలకు ఏ సందేశం ఇవ్వబోతుంది కవిత? అంటే మీ పార్టీ నేత కావచ్చు, మిగతా పార్టీలని ఎదిరించే వ్యవహారంలో కావచ్చు. అంటే ప్రధానంగా ఒకటండి, ప్రజలు ఇవాళ వెయిట్ చేస్తున్నది ఏంటి అంటే సుత్తి మాట్లాడకుండా, పాలిటిక్స్ మాట్లాడకుండా ఇష్యూ మాట్లాడాలి. ఇలా యాప్ పెట్టిండ్రు యూరియా కోసం, దాని మీద ఎవరు మాట్లాడుతున్నారు? అది ప్రజలు కోరుకుంటున్నారు. నేనేమంటా అంటే అసలు యాపే వద్దంట, యూరియా ఎక్కువ తెచ్చి టైం ఇచ్చేసేయండి అంట. ఎందుకంటే రైతులు 60-70% రైతుల దగ్గర అసలు నార్మల్ ఫోన్ ఉన్నది, స్మార్ట్ ఫోన్ లేదు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఎవరిని తీసుకురావాలి, ఎవరిని బతిమలాడుకోవాలి, ఎట్లా చేయాలి? సో అది పాసిబుల్ కాదు. పాసిబుల్ కానటువంటి అంశాలు ప్రభుత్వం తన ఫెయిల్యూర్స్ కప్పిపుచ్చుకోవడానికి ఒక యాప్ అని ఇదని ఒక మాయ క్రియేట్ చేస్తున్నారు. సో అట్లాంటి ఎక్కడైతే లోపాలు ఉన్నాయో, గ్రామాలలో ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటిని మేము అడ్రస్ చేస్తాం. తద్వారా ప్రజల హృదయాలను గెలుచుకుంటాం, డిఫరెంట్గా కనబడతాం. మీరు చూడండి, మేము పార్టీ పెట్టిన తర్వాత కూడా బలంగా పనిచేస్తాం. స్టార్టింగ్ నుంచే బూత్ లెవెల్ కమిటీస్ వేసుకుంటాం, అగ్రెసివ్గా పనిచేస్తాం. 2029 నెక్స్ట్ అంటే ఎన్నికలు, ఆ టైంలో అంటే పొత్తులకు వెళ్ళే అవకాశం ఉంటుందా? డైరెక్ట్గా సింగిల్గానే పార్టీ
ముందుకెళ్తుందా అంటే అత్యధిక అసెంబ్లీ స్థానాలు అంటే కవిత బలం ఏందనేది అక్కడే తెలిసిపోతుంది. అంటే 2028 డిసెంబర్ ఎన్నికలు వస్తాయని కొందరు అంటున్నారు, 29 29 అని అవును. కొంతమంది అంటున్నారు. ఎప్పుడొచ్చినా అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం మేము చాలా బలంగా అధికారంలోకి రావడానికే ప్రయత్నం చేస్తాం. ఆ స్థాయిలో సింగిల్గానే వెళ్తుందా ఏమైనా ఎవరితో పొత్తుతో కలుపుకొని వెళ్ళాలనే ప్రయత్నం ఉంటుందా? అంటే అప్పటి పరిస్థితులను బట్టి వేచి చూడే అవకాశం ఉందా? లేదు సింగిల్గానే వెళ్తాం. బట్ పార్టీ పెట్టినాక పార్టీ నుంచి ఒక ప్రాపర్ డిస్కషన్ తర్వాత డెసిషన్ చెప్తాం. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజలు కోరుకునేదైతే ఏదేమైనా సరే మా పక్షాన్ని నిలబడే ప్రాంతీయ పార్టీ ఉండాలని కోరుకుంటున్నారు. ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్నది పక్కన పెడితే ఆ పార్టీ అనేది ప్రజల గొంతుకగా వినబడాలని కోరుకుంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ కవిత గారు. సో మొత్తానికైతే కవిత తన పోరాట పంతాన్ని కొనసాగిస్తున్నట్టుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తన పార్టీ ప్రజల నిర్ణయం మేరకే ముందుకు సాగుతూ ఉంటుంది. ఖచ్చితంగా తనకు లిక్కర్ కేసు సాంత్వన కలిగించినా కూడా కొన్ని రాజకీయ పార్టీల విమర్శల్ని పట్టించుకొని ఖచ్చితంగా రాజకీయ కథన రంగంలో వెనుకాడే ప్రసక్తి లేదని చెప్తుంది. విత్ కెమెరామెన్ అశోక్ సంతోష్తో నగేష్, బిగ్ టీవీ.